ఇక హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనకు భద్రత తొలగింపు విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4+4 భద్రత తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని భద్రత కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు. ఇక ఈ పిటిషన్ పై విచారణ జరుపుతున్న కోర్టు ఈ నెల 10కి వాయిదా వేయడం జరిగింది. ఇక ఆలోగా పూర్తి వివరాలు తమకు ముందుంచాలంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదికి ఆదేశించింది. భద్రత కొనసాగించాలని పల్నాడు ఎస్పీ డీజీపీకి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఈ పిటిషన్లో మెన్షన్ చేశారు. ఇక గుంటూరులో ఉంటున్న మీరు పల్నాడు ఎస్పీకి ఎందుకు ఫిర్యాదు చేశారు, ఎందుకు ఆయన్ని కోరారంటూ కూడా జడ్జ్ అడిగిన ప్రశ్నకు సంబంధించి అంబటి రాంబాబు తరపు న్యాయవాది సత్తెనపల్లి నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఉందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా అందుకే నేను పల్నాడు జిల్లా ఎస్పీకి ఈ యొక్క విషయాన్ని విన్నవించుకున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.